అడ్డిక శ్రీనివాసరెడ్డి, గ్రామం చక్కపల్లి. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగున్నది. ఇంతకుముందు గత 10 సంవత్సరాల క్రితం వేరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు రుణమాఫీ అనేది చాలా మందికి 90% అయింది. కాకపోతే ఒక 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఒక 10% కొరకు దాన్ని ఫోకస్ చేస్తున్నారు తప్ప. కానీ మరి ఇంతమందికి రుణమాఫీ అయినది అనే దాని కొరకు ఎవరు ఆలోచిస్తలేరు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే, మొదలైతే గరీబ్ గాళ్ళకి కావాలనే ఆలోచనతో 2 లక్షల లోపు వారికి మాఫీ చేయడం జరిగింది. దానికి ఇప్పుడు ఉన్న ఒక 10 మంది దాని కొరకే దాన్నే ఒక రేస్ చేస్తున్నారు తప్ప. కానీ మరి 90% మందికి రుణమాఫీ అయింది అనే దాన్ని ఆలోచన చేసే విధానం పథకాలు అందుతున్నాయా అన్ని? పథకాలు అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు మొన్న రైతు బీమా పడ్డది, రైతు భరోసా పడ్డది. మాకు పడ్డది మొత్తం. నాకు 9 ఎకరాలు ఉన్నది. ఎంత పడ్డది? 9 ఎకరాలకు 57,000 చిల్లర, 9 ఎకరాల నర ఉంది, 57,000 చిల్లర రైతు. టీఆర్ఎస్ లో ఎవరికి వేస్తలేరా అంటున్నారు. అందరూ మొత్తం ఈసారి మాత్రం తప్పకుండా ప్రతి 15 ఎకరాలు ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా వ్యవసాయ భూమికి మాత్రం కంపల్సరీ చేసేదానికి పడ్డాయి. కాకపోతే బీళ్లకో లేకపోతే గుట్టలకో మన ప్లాట్లకు మాత్రం పడలేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా వెయ్యాలంటున్నారు. వాళ్ళకి ఎట్లిద్దరు ప్లాట్లు ఇవ్వద్దని మనమే కదా జనం ఇంతకుముందుకు మీటింగ్లలో అంతకుముందు చెప్పింది మనమే. ఇది ప్లాట్లకు బట్టిగా ప్లాట్లు పెట్టిన వాళ్ళకి కానీ గుట్టలకు కానీ ఇప్పుడు వాడు రియల్ ఎస్టేట్ చేసి ఎకరాలు కొని రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు కొట్టే అదేమన్నా వ్యవసాయానికి దానికి పెట్టుబడి కొరకు పనిచేసేది కాదు కదా. ఇప్పుడు వ్యవసాయం చేస్తే దానికి ఇవ్వాలి, కానీ వాడు వాటిగా 4 ఎకరాలు కొని ప్లాట్లు కొట్టి రోడ్లు పోసి ఉంచే దానికి చూద్దాం రైతు బీమా అయితే దేనికి లాభం? అది ప్రతి ఒక్క వ్యవసాయం చేసేటప్పుడు రైతుకు అప్పుడు చెందాలి. అది ఇచ్చేది రైతు బంధు అనేది మన పని చేసే దాని కొరకు పెట్టుబడి కొరకు ఇస్తుండు. వాడు పెట్టుబడి దేనికి పెడుతుండు? భూస్వామి రూపాయలు ఎక్కువ ఉండి రియల్ ఎస్టేట్ చేసి దానికి పెట్టుబడి సహాయం అవసరం లేదు కదా, దాంట్లో పంట పండిస్తలేడుగా. మీరు ఈ ఊరికి సర్పంచ్ అంటారు కదా, మీ ఊళ్ళో ఎన్ని వచ్చినాయి అన్న ఇందిరా మిల్లు? మా ఊళ్ళో ఇందిరా మిల్లు మొన్న పోయినసారి 28 ఇందిరా మిల్లు వచ్చినాయి. ఇప్పుడు 20 కంప్లీట్ అయిపోయినాయి ఇండ్లు. అంటే బీఆర్ఎస్ పరిపాలన ఎన్ని వచ్చినాయి? బీఆర్ఎస్ పరిపాలన ఒక ఇల్లు సుతం రాలే. మరి కేటీఆర్ 1,00,000 పై ఇల్లు కట్టించాము. 1,00,000 పైన అంటే వాళ్ళు ఎక్కడ కట్టిరో అది ఎవరికి తెలియదు. పల్లెటూర్లలో మాత్రం మాకు ఒక చెక్కపల్లి గ్రామమే కాదు, ప్రతి ఒక్క ఏ మండలంలో మీరు పల్లెటూర్లలో అడిగితే మాత్రం ఎక్కడ ఎవరు ఇవ్వలే. ఎక్కడనో మండలంలో మా మండలంలో ఒక తుర్కాష్ నగర్ అని ఉంటే ఆడ 4-5 ఇచ్చిర్రు అనేది తెలుసు అంతే. కానీ మరి రేవంత్ రెడ్డి ఒక ఇల్లు కట్టినట్టు చూపించిన నేను రాజీనామా చేస్తాను. ఒక్క ఇల్లు కాదు, ఏ ఊళ్ళో ఇల్లు లేదన్నా కానీ రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధం ఉంటాడు. దానికి ఉంటారా గదొకటి ఆలోచన చేయమను. ఇప్పుడున్న మొన్న ఇచ్చిన ఇళ్ళల్లో ఏ ఊళ్ళో ఒక్క ఇందిరమ్మ ఇల్లు లేదా అనేది ప్రూఫ్ చేస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడు. కేటీఆర్ దానికి ఉంటాడా సవాలుకు? కట్టియలే అని అంటున్నారు ఆయన. నేను చెప్తున్నాగా ప్రతి ఒక్క ఊళ్ళో 10 నుంచి 20కి తక్కువ లేవు ఇప్పుడు కట్టిన ఇల్లు. ఆల్రెడీ వచ్చి చూసుకోమని ఏ ఊళ్ళో టీఆర్ఎస్ ఊళ్ళను వచ్చి లెంక్లా తిరిగి చూసుకోమను. కేటీఆర్ వస్తాడా, మరి వాళ్ళ పాప వస్తాడా, లేకపోతే హరీష్ రావు వస్తాడా? ఏ ఊరికి వస్తారో రమ్మను. మా వేవలాడ నియోజకవర్గంలో మేము ఉంటాం, వాళ్ళు ఏ ఊరికైనా రాని దానికి ఛాలెంజ్ ఇస్తాం. ఇల్లు లేదంటే రేవంత్ రెడ్డితో రాజీనామా చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.